ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు మానుకోవాలా. పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా, చేతులిట్ట పెడతా నువ్వు నటిస్తే 5 ఏళ్ళు నటించావు. ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి. ఏదో బొల్లా బ్రహ్మనాయుడు ఏదో చించుతాడు, ఉద్ధరిస్తాడు, ఆడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు. వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు? దోచుకున్నారు, ప్రజలను ముంచేశారు. మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు, దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు. మేము ప్రోత్సహించాం. దాడులు ఏ పార్టీ వాళ్ళు దాడులు చేసినా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం. పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు. మీలాగా మేము అడ్డుపడలేదే. తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. గ్రామాల్లో కూడా, ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం. జడ్జీల చేత కూడా, లాయర్లు జడ్జీల చేత కూడా అక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం. ఫ్రాక్షన్ విలేజ్ల్లో ఫ్రాక్షన్ అనేది కంటికి కనపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో. అదే మా లక్ష్యం. అభివృద్ధి కోరుకుంటున్నాం. ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం.